మీరు చెప్పిందే సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చెప్పారో అదే ఇప్పుడు సర్వేలన్నీ కూడా గవర్నమెంట్ మార్పు ఉన్నది అండ్ టీడీపీకి జనసేన బీజేపీ ఈ కాంబినేషన్కి 101 అని కొంతమంది 120 అని కొంతమంది 135 వరకు కూడా చెప్తున్నారు. నేను చెప్పేదానికి నా శాస్త్ర ప్రకారం బృహత్ సంహిత గ్రంథంలో ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి రేవతి నక్షత్రం ప్రభావం ఉంటుంది. రేవతి నక్షత్రాన్ని బట్టి ఆ రేవతి నక్షత్రానికి ఉండేటువంటి ఆ తత్కాలీనమైనటువంటి గ్రహగతులను బట్టి ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి అక్కడ ఆంధ్ర ప్రాంతానికి ఉండేటువంటి మంచి చెడు చెప్పమని ఉంది. మనకు ఉగాది నాడు పంచాంగం చూస్తున్నాం. చూసేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఫలితం క్షేత్ర లగ్నం అని కడతాం. ఆ క్షేత్ర లగ్నానికి సంబంధించినటువంటి ఫలితాల్లో మార్పు అనేది తథ్యం అని చెప్పవచ్చు. అక్కడ అధికార మార్పు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతుంది అధికారం అనేది. కాకపోతే ఇక్కడ కొన్ని మీకు కొంత గతంలో జరిగింది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. 95, 94 ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు విపరీతమైన అవమానాలు పొందాడు లక్ష్మీపార్వతి గారి వల్ల. అది వచ్చేసేసి ఈయన ఏ పని చేసినా తప్పుపడటం, ఈయన కరెక్ట్ కాదనో ఇలాంటి ప్రజలకు ఆ పరిస్థితుల్లో అవమానాలు భరించి ఆయన తప్పని పరిస్థితుల్లో ఆయనకి ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని ఆయన ఆ పరిస్థితుల్లో ఆ నిర్ణయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాగలిగారు. దాని ప్రకారం కూడా ఎందుకంటే అప్పుడు శని ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితిలో శని ఉన్నాడు. 30 ఏళ్ళకి శని ఒక స్థానాన్ని నుంచి అదే స్థానానికి వస్తాడు, మొత్తం ఆర్బిట్ని పూర్తి చేస్తాడు. అదే 12 రాశులు మారు. ఇప్పుడు కూడా గమనించండి, శని కుంభంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఆయన జైలు పాలయ్యాడు, అవమానాలు పడాయి, కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా నిర్దిష్టమైన తీర్పు ఇవాళకి రాలేదు. ఇవన్నీ ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి శని యొక్క దుష్ప్రభావాన్ని ఇండికేట్ చేసింది. శని మీకు ఏలినాడు శని ఎప్పుడు వచ్చినా గమనించండి, మొదట్లో మంచి చేస్తే చివరి వరకు ఇబ్బంది పెడతాడు, మొదట్లో దెబ్బ కొడితే ఇక యోగం చేసుకుంటూ వెళ్తాడు. ఆ పరిస్థితుల్లో ఆయన పేరు ప్రకారమే తీసుకుందాం. నా దగ్గర ఉన్నటువంటి ఆయన జన్మజాతకం ప్రకారం కూడా అది ఖచ్చితమైనటువంటి మీనరాశిలో పుట్టిన వ్యక్తి అని చెప్పొచ్చు ఆయన చంద్రబాబు గారు. ఇప్పుడు ఏంటంటే పుష్యమి నక్షత్రం అంటున్నారు చాలామందికి. ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే పుష్యమి నక్షత్రం అనేది ఆయన సర్టిఫికెట్ కోసం వేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. అందువల్ల ఏంటంటే అప్పుడు కొంచెం నెలలు అడ్జస్ట్ చేసి స్కూల్లో వేసేటప్పుడు ఇప్పుడు ఏప్రిల్ నెలలోనో మనం జూన్లో జాయిన్ అవుతాం కానీ కొంతమంది జూనే వేసేస్తారు. 5 ఏళ్ళు వెనక్కో 4 ఏళ్ళు వెనక్కో వేసి, అంటే 10th చాలామంది కరెక్ట్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ని. సరిపోలేదు 10th ఎగ్జామ్ రాయాలని సరిపోలేదని డేట్ ఆఫ్ బర్త్ అప్పటి రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పరిస్థితుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనేటప్పటికీ సహజంగా డే టు టైం కూడా కరెక్ట్గా నోట్ చేయడానికి అందులో అంత ఆర్థిక పరంగా బలమైన కుటుంబం, అసలు అవేర్నెస్ కూడా తక్కువ. కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న జాతకం అది ఏంటంటే కొంతమంది వ్యక్తులకి చూపెట్టి దాని విధంగా కొన్ని పరిస్థితుల ప్రకారం జరిగినటువంటి కొన్ని స్థితిగతుల ప్రకారం అది కరెక్ట్ అని అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని నేను ఆయనకి అలిపిరి ఇన్సిడెంట్ కూడా ప్రెడిక్ట్ చేసి పెద్ద వ్యక్తులతో చేసింది. ఆయనకు ఒక గండం ఉందండి, ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నారు అని. అలానే ఆయన పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత మొన్న రీసెంట్గా కూడా కొంచెం ఇబ్బంది ఉందండి, ఆయనతోనే చెప్పాను నేనైతే. చంద్రబాబు నాయుడు బాగాలేదండి అని చెప్తే చేద్దాం ఏదో పరిహారం అంటే వినిపించుకోలేదు. తర్వాత వచ్చేసి ఇదంతా జరిగిన తర్వాత కొన్ని పరిహారాలు చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే గురుడు రాహు ఇద్దరు గురుచండాలి యోగం నుంచి విడిపోయారో అదే రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. మీరు గమనించండి. అవునండి. అందువల్ల జరిగిన దాంతో ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మనం వరుసగా తీసుకుంటే ఆ జాతకం మీద ఏ సంయోగాలు ఏ రకాలైనటువంటి ఫలితాలు ప్రభావం చూపెడుతున్నాయి, దాని ప్రకారం మనం విశ్లేషణ చేసింది అంతవరకు కరెక్ట్ అవుతుంది. సరే, ఇది మనం ఏదో ఊహిస్తున్నామని అనుకుందాం, ఆస్ట్రోలాజిక్. 4వ తారీఖు తర్వాత ఎవరికైనా తెలిసే విషయమే కాబట్టి గొడవ లేదు. జూన్ 4 తర్వాత ఎలాగో అందరికీ కాదు, మీరు చాలా పరోక్షంగా లేదా అంటే డైరెక్ట్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తున్నారు. మీరు డైరెక్ట్గానే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉందన్న, కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా బాగుందన్నాను. కానీ ఆ అంచనా వేయడంలో నేను తప్పాను, అది నేను ఒప్పుకుంటున్నాను. అది దానికి జరిగిన దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అప్పుడు దాంట్లో మిగతా అప్పటి వరకు కలిసిన బీజేపీతో విడిపోయారు చంద్రబాబు కావాలని చెప్పని. దాంతో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో చంద్రుడికి ఎప్పుడు ఇంకొకరు సహాయకారి అవ్వాలి. చంద్రుడి ప్రభావం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, నీళ్ళే, కానీ దాన్ని వచ్చేసేసి ఏదో దాంట్లో పోస్తేగా నీళ్ళగా కనపడేది మనకి. అవునా, రూపం రాదు, దానికి అస్తిత్వం రాదు అసలు. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి
ఏదైనా కావాలంటే వాళ్ళు పెద్దోళ్ళో చిన్నోళ్ళు, సంజయ్ విజయార్ మంచి ఎంత పెద్ద పార్టీ చెప్పండి ఆ రోజుల్లో. అవును. అయినా ఆ పార్టీతో కలిసిన దానికి 83 వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అదే మామూలుగా వచ్చారా? 2019లో మీరు గమనించారు, 83 కంటే 84 ఎక్కువ సీట్లు వచ్చినాయి. 2019లో ఏ పార్టీతో నాకు అక్కర్లేదు, నన్ను చూసి ఓటేయండి అన్నారు చంద్రబాబు గారు. 155 తీసేశారు, 151 తీసేశారు. అంతే కదా, ఆయనకున్న దాంట్లో 175 చోట్ల నేనే పోటీ చేశాను అన్నాడు ఆయన. అభ్యర్థులను పట్టించుకోకుండా నేను అభివృద్ధి చేశాను కాబట్టి ఓటేయండి అన్నారు. కానీ 150 చోట్ల రిజెక్ట్ చేసినట్టే ఆయన్ని. అవును. అంటే ఇక్కడ జనాల యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎందుకు మారతాయి అంటే మన మీద ఉండేటువంటి గ్రహ ప్రభావం అనేది ఆ రకమైన ఆలోచనలు చేయిస్తుంది ఇప్పుడు.